కాక్రోచెస్ బొద్దింక అంటారా, అవి లోపల పోతాయి. మీరు ఎంత ప్రయత్నం చేసినా బయటికి రావు, అక్కడే తిరుగుతాయి కానీ బయటికి రావు. ఇంకా ఒక 10 నిమిషాలు ప్రయత్నం చేసేది, తర్వాత అయ్యో దీంట్లోనే ఉంటే ఇంకా టైం అయిపోతుంది అనేది స్విచ్ చేసేది, అవి అక్కడే మాడిపోతాయి. హింస జరిగింది కనుక వంట చేసే సమయంలో, నీళ్లు తీసుకొని వచ్చే సమయంలో, ఇది క్లీన్ చేసే సమయంలో, తర్వాత ఇది ఉదకుంబి మార్దం, ఇది చట్నీ దోసపిండి రుబ్బే సమయంలో, అప్పుడు కూడాను ఈ చీమలు అవన్నీ దాని దత్తు వెళ్ళిపోతే పాపం జరిగింది. లేదు సమయం మిక్సీ వాడుతున్నాము అంటారు. ఈ మిక్సీలో ఇంకా కష్టం. ఇక్కడైతే మనం చూసి పక్కన తీసేయచ్చు, దాంట్లో మనం చూసే లోపల అది చట్నీ అయిపోయి ఉంటుంది. స్విచ్ చేస్తామంటే చట్నీ అయిపోయి ఉంటుంది. అప్పుడేం చేస్తాం, ఎవరికి చెప్పేది వద్దులే అని అట్లా ఊరికి ఉండిపోతాం. అక్కడ కూడా జరిగింది. తర్వాత ఈ అటుకులు వడ్లు ఇది దంచే సమయంలో అక్కడ కూడా పాపం జరుగుతుంది. ఈ 5 పాపాలను ప్రతి ఎంత ధార్మికని ఎంత సూక్ష్మంగా యోచన చేస్తుంటే మహర్షిలో ధార్మికంగా జీవనం చేస్తున్న ఎక్కడైనా పాపకృత్యం చేయడం లేదు అనే వాళ్ళలో కూడాను ఈ 5 తప్పకుండా జరుగుతుంది గృహస్థ జీవితంలో. కనుక ఈ 5 పాప పరిహారం కోసం పంచయజ్ఞాలు చేయాలి అంటారు. కనీసం ఈ యథోక్త కార్యం అంటే అదన్నా చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు. అటువంటి వాళ్ళకి ప్రహీణ దోషాయ, నిన్నటి రోజు చూస్తాం, మనస్సులో ఉండేటువంటి రాగద్వేషాలు, కామ క్రోధ లోభ మోహ మద మాస ఇవే దోషాలు, ఇవి తగ్గించుకుంటూ రావాలి. అంతేకాదు కొనకు ఆత్మలోనే అనాత్మలోనే ఆత్మ వెతుక్కుంటాం, అనాత్మలోనే ఆత్మ వెతుక్కుంటాం. ఇది ఒక పెద్ద దోషం. అంతా వదులుకున్నాము, అన్నీ తగ్గించుకున్నాము, కానీ బయట జగత్తులోనే వెతుకుతూ ఉంటాను నేను ఆత్మని అంటే అదొక పెద్ద దోషం. ఇది ఒకటి. తర్వాత ఏదో చేసి పొందే దాంట్లోనే మోక్షం కావాలి అనేది, ఏదో ఒకటి చేస్తుంటాడు, ఊరుకుంటాడు. అక్కడ లౌకికంలో చేస్తున్నాడు, దాన్ని కొంచెం విడిదీసి ఇక్కడ తీసుకొని వస్తే ఇక్కడ కూడా ఏం చేస్తాడంటే అదే ఏదో కర్మలు చేస్తుంటాడు. ఇక్కడ గదగ్లో వాళ్ళు వేదాంతం కొన్ని దినాలు విన్నారు. ఉన్నట్టు ఎవరో వచ్చినారు, అయ్యో ఊరికి వింటే ఏం లాభం లేదు, మీరు ఏదో చేయాలి అన్నారు. సరే మొదలుపెట్టినారు. ఆ శ్రీరామ్ జయరామ్ జై జయరామ్ అని 1,000 సార్లు రాయాలి. సరే రాసినారు. మనస్సు మీరు ఏమి చేసినా కూడా మనస్సుతో దాహం ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తున్నాడు, 3 కోట్లు రాయాలి అన్నారు. సరే రాస్తున్నారు. ఇప్పుడు మొన్న నేను పోయినప్పుడు ఏం నిశ్చయం చేస్తానంటే తేరా కొట్టి అంటే 13 కోట్లు రాయాలి. మళ్ళీ దాని జೊತೆ ఇంకో నిశ్చయం చేస్తారు, ఆ తేరా కొట్టి 13 సార్లు అంటే 13 కోట్లు 13 సార్లు రాయాలట. ఇట్లా ఏదో చేసుకుంటూ ఉంటాడు. ఇది చేసుకుంటూ ఉంటే మోక్షం వస్తుంది అంటాడు. ఈ ఒక్క అభిప్రాయం ఎంతవరకు ఉంటుందో అంతవరకు నువ్వు అధికారి కాదు. అది వేరు. నామజప అభ్యాసం అంతఃకరణ శుద్ధి కోసం చేసేది వేరు. వీళ్ళు ఇట్లా లెక్కలు వేసుకొని చేస్తుంటారే, అప్పుడు మీకు లక్ష్యం ఎక్కడుంది? లెక్క పెట్టే దాంట్లో లక్ష్యం ఉంది, కానీ పరమాత్మ అనేవాడు లేనే లేడు ఆ మనసులో. కనుక ఇటువంటి ఏదో చేసి పొందాలి అనే అభిప్రాయం ఎంతవరకు ఉంటుందో అంతవరకు అధికారి అయ్యేదానికి సాధ్యం లేదు. కనుక కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఈ రాగద్వేషాలను తగ్గించుకుంటూ రావాలి. దాని జతకు ఈ 2 దోషాలు, అనాత్మలోనే ఆత్మను వెతకాలి అనేది ఒకటి, ఏదో చేసి పొందాలి అని ఈ 2 అభిప్రాయాలు ఎవరైతే తీసేసుకున్నారో అటువంటి ప్రహీన దోషాయ జితేంద్రియాయ, ఇంద్రియాలనేది తన హద్దులోనే ఉన్నాయి, తన వివేకంలో ఉన్నాయి. ఇంద్రియాలని వాడకూడదని కాదు. మరి ఏం అభిప్రాయము? తన వివేకంలో ఇంద్రియాలు ఉండాలి. ఇంద్రియాలు చెప్పినట్టు నేను పోతాను కాదు, తాను చెప్పినట్టు ఇంద్రియాలు ఉండాలి. ఒక్క దృష్టాంతం తీసుకోండి. డాక్టర్ అన్నాడు, మీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, గనక పలానా ఆహారం వదిలేసేయండి అంటారు. నీకు ఎందుకు అంత మూర్ఖంగా బిహేవ్ చేస్తారు ఈ జనాలు? ఏ దేవుడు రక్షణ చేసిందని సాధ్యమని నేను చాలాసార్లు యోచించేస్తాను. మళ్ళీ ఇవి భక్తి ఉన్నట్టే కనబడుతుంది, శ్రద్ధ ఉంది, అంతా సరే. మొన్న ఏదో హుబ్లీకి పోయినాను, ఎవరి ఇంట్లోనో గృహప్రవేశం ఇంటి ముందు ఎప్పుడో చేసినారు. అప్పుడు నన్ను పిలిచినా నేను పోయేదానికి కాలే.
సరే మొన్న పోయితే అయ్యో స్వామీజీ రాండి, ఆ రోజు మీరు రాలేదు, ఈరోజు రాండి అని పిలుచుకుపోయినారు. సరే భక్తితో పిలుచుకుని అంతా సరే. అక్కడ ఏదో నేను ముందే చెప్పిన ఈ స్వీట్ గిఫ్ట్ అంతా ఏం చేయొద్దండి, కానీ ఏదో స్వామీజీ వచ్చినంటే స్వీట్స్ చేయాలి అనేది ఒకటి పెట్టుకొని ఉంటారు. నేనంటాను నా పేరుతో మీరే బాగా తినండి అని. సరే చేసినారు. పాయసం గ్లాస్ పెట్టినా, నేనన్నా నాకు వద్దు అని ఒక స్పూన్ తీసుకున్నాను. పక్కన నన్ను ఎవరు పిలిచినారో అతను ఉన్నాడు, అతనికి షుగర్ ఉంది, అతను తినకూడదు. తనకు పెట్టిన గ్లాసు తాగినాడు. ఎప్పుడైతే స్వామీజీ వద్దన్నాడో, స్వామీజీ ప్రసాదం నేను తీసుకుంటాను అని ఈ గ్లాస్ కూడా తీసుకొని తాగినాడు. తన ఆరోగ్యానికి విరోధం ఉన్నప్పుడు ఇది నిషిద్ధ విషము నీకు అని చెప్పితే ఆ నాలిక కోస్కరం ఆ విషాన్ని అమృతం అనుకొని తాగుతున్నామంటే ఎక్కడుంది ఇంద్రియ నిగ్రహము? గనక వివేకం వద్దన్న. ఇంకోటి కంప్లైంట్ చేస్తుంటారు, డాక్టర్ వద్దన్నాడు, మా ఇంట్లో అదే చేస్తుంటారు అని. వద్దని ఎవరికి చెప్పినాడు? ఇంట్లో ఉండేవాళ్ళకి అంతా చెప్పినాడా? ఆయన వద్దంటే ఎవరికి వద్దు. ఇది మూర్ఖత్వం ఇవన్నీ. నాకు వద్దు, డాక్టర్ చెప్తున్నాడు, మీరు కావాలంటే చేసుకొని తినండి, నాకు మాత్రం వద్దు. ఒకటి తింటాను, రెండు తింటాను, మొత్తం పోతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ నాలిక ప్రాధాన్యంగా ఉంది కానీ వివేకం ప్రాధాన్యం కాలేదు. కనుక జితేంద్రియ అంటే ఇంద్రియాలు తన వివేకంలో ఉండాలి, తాను చెప్పినట్టు వినాలి. అట్లా ఉన్నవానికి ఇది బోధపడుతుంది. కానీ లేకపోతే ఇంద్రియాలు లాక్కొని పోతూ ఉంటే, విషయాలు ఇంద్రియాలు లాక్కొని పోతూ ఉంటే మనస్సు అనేది కూడా దానికి తోడవుతుంది. దేనికి? ఇంద్రియాలకి. సరే బుద్ధి కూడా నువ్వు జతకు పోతూ ఉంటుంది. ఇంకా నువ్వు తత్వమసి అంటే వాడు అక్కడ ఉంటే కదా పోతుంటాడు ఎక్కడో. కనుక ఇంద్రియాలు మన వివేకంలోనే ఉండాలి అనేది ఈ సేంద్రియాయ. కుక్కలను పెంచుంటారు, మార్నింగ్ వాకింగ్ పోతుంటారు. వాకింగ్ వాళ్ళ కోసం పోరు, ఆ కుక్క కోసం వాకింగ్ పోతారు. ఏం కర్మానం వీళ్ళంతా. నేను అనుకుంటాను ఈ మోహమే పోలేదు వీళ్ళు, ఈ కుక్క మోహం. ఇంక వేరే మోహాలంటే ఎప్పుడు పోగొట్టుకుంటారు వీళ్ళు? శరీరం నేను కాదని ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఆ కుక్క వీళ్ళు లాక్కొని పోతూ ఉంటుంది. అది ఎక్కడ మూర్తి విసర్జించేలా ఏం చేయాలి అది లాక్కొని పోతుంటుంది. దాని వెంబడి ఈయన ఇట్లా ఇట్లా పరిగెత్తుంటాడు. అదేవిధంగా ఇంద్రియాలు ఎక్కడ లాక్కొని పోతే అక్కడ పోతున్నామంటే వివేకం ఉండాలి. నేను చెప్పినట్టు ఇంద్రియాలు వినాలి. ఎప్పుడైతే అవసరమో, ఆవశ్యకమో, యోగ్యమో అప్పుడు మాత్రం ఉపయోగం చేయాలి. అనవశ్యకంగా ఇంద్రియాల్ని వాడకూడదు. ఎక్కడో చెట్ట ప్రవచనం జరుగుతూ ఉంది. 8 మంది 10 మంది ఉన్నారు చెప్పేవాళ్ళు. సరే దాంట్లో ఒక అతను ఇంద్రియ నిగ్రహాన్ని చెప్తున్నాడు. ఎట్లా చెప్తున్నాడంటే ఆ కాళ్ళు ఇట్లా ఆడిస్తున్నాడు. ఆడవాళ్ళంతా కూర్చొని కాళ్ళు ఇట్లా టైట్గా పెట్టుకున్నాడు, కాళ్ళు ఆడిస్తున్నాడు, చేతులు ఆడిస్తున్నాడు. ఇంద్రియ నిగ్రహం చెప్పింది వాళ్ళంతా నవ్వుతున్నాడు. అట్లా కాదు, అనవసరంగా ఎందుకు కాళ్ళు ఆడిస్తున్నావు? ఓకే, నేను ప్రవచనంలో చేయి ఆడిస్తుంటాను, కాళ్ళేం చేయి ఆడిస్తుంటాను, మెడ కూడా తిప్పుతుంటాను. ఎందుకోసం? ఇది స్థిరంగా ఉండదు, దానికోసం తిప్పుతున్నాను కాదు. చూడకుండా పోతే మీరు ఆడ నిద్రపోతారు అని అందరినీ చూస్తుంటాను. ఒకటి బోధ అనేది ఒకరికొకరికి బోధ, కానీ 10 మందికి ఒకేసారి బోధ కాదు. ప్రతి ఒక్కరిలోనూ సంబంధం ఉండాలి. చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి ఒక్కొక్కరిలోనూ సంబంధం రావాలి. అది ర్యాపోర్ట్, గురు శిష్య సంబంధం అంటే. నేను చెప్తుంటాను, మీరు ఎక్కడో ఉన్నారంటే అసలు మీకు మాకు సంబంధం లేదు, ఎట్లా బోధ జరుగుతుంది? కనుక ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఈ శ్రవణంలోనే ఉండాలి అనే ఉద్దేశంతో మెడ చెప్తుంటాను, అందరినీ చూస్తుంటాను. ఇంకా కొన్ని విషయాలు శబ్దాలతో చెప్పేదానికి కాదు, ఆ సమయంలో ఏదో ఆడించేదానికి సాధ్యం, అర్థమవుతుంది. ఇప్పుడు చాలా శాంతమైన మనసు ఉండాలి అన్నప్పుడు ఎంత దీనికి తీస్తే మాత్రం అర్థమవుతుంది. సో అటువంటి ఏదో శబ్దాలతో చెప్పేదానికి కాని దాన్ని ఇట్లా చెయ్యి ఆడిచ్చేది చెప్పేదానికి సాధ్యమవుతుందేమో అనే దృష్టితో ఏదో ఆడిస్తుంటారు. అంతేగాని ఇంకా ఇది ఊరుకుండదు అని కాదు. బస్ ఇట్లా పెట్టేస్తామంటే మళ్ళా
లేదు చెయ్యి, లేదు చూసి చెప్పవచ్చు. కనుక శరీరం అనేది మనం చెప్పినట్టు వినాలి, శరీరం చెప్పినట్టు మేము వినేది కాదు. సో ఈ విధంగా ఉంటే వివేకంలో మన ఇంద్రియాలు ఉంటే అది జితేంద్రియాయ, అటువంటి వాడికి మాత్రమే ఇది పట్టేదానికి సాధ్యం. తర్వాత ప్రశాంత చిత్తాయ, మనస్సు అనేది సాపేక్షికంగా ప్రశాంతంగా ఉండాలి. లేదా ఎప్పుడూ ఏదో బాధపడుతుంటుంది మనస్సు, అది అట్లా అయిపోయింది, ఇది ఇట్లా అయిపోయింది, అది అట్లా ఇంత పండేది, ఇట్లా ఇంత పండేది, మళ్ళీ ప్లాన్ చేస్తూనే ఉంటాడు. ఇది తీసుకుని అక్కడ వేసి, అది తీసుకుని ఇక్కడ వేసి, ఎట్లా వీళ్ళు సమాధానంగా ఉంటారు, ఎట్లా జీవనం చేస్తా అనిపిస్తుంది. కానీ వ్యవహారం వదిలేస్తామా? వ్యవహారం వదిలేదానికి కాదు. మరి వ్యవహారం చేస్తానిపోతే అక్కడేదో లాస్ అయింది, ఇక్కడేదో అయింది, ఆవిడెవడో మోసం చేస్తున్నాడు, ఇట్లా పరిస్థితి ఉంటుంది కదా. ఏం చేసేది అంటే ఏదైతే అవసరమైన వ్యవహారమో అది మాత్రం చెయ్యి. అనవసరమైన వ్యవహారానికి నా అభిప్రాయంలో అవసరం అంటే పరమాత్మ తినేదానికి ఇచ్చినాడు, ఉండేదానికి అవకాశం ఇల్లు ఇచ్చినాడు, మళ్ళీ భవిష్యత్ గృహ జీవితంలో ఇవన్నీ ఉండాలి. శాస్త్రం కూడా ఒప్పుకుంటుంది భవిష్యత్ నిధి. ఏదో పిల్లలు పెళ్లి కావాలి, ఎవరికైనా రోగం వస్తే డబ్బు కావాలి, దీనికోసం కొంచెం భవిష్యత్ నిధి కూడా ఇచ్చినాడు. మళ్ళీ కొంచెం దాన ధర్మాలు చేసేటువంటి అవకాశం కూడా ఇచ్చినాడు పరమాత్మ. ఇంత ఉందంటే మళ్ళీ ఇంకా అధికంగా సంపాదించేసాను పోకూడదు, అది ఊరికే తల చెడగొట్టుకునేది. కనుక ఏదైతే కర్మాలు మనం తప్పకుండా చేయాల్సి వచ్చిందో యోగ్యమైన కర్మాల్ని దాన్ని మనస్ఫూర్తిగా చేయాలి. అప్పుడు మనసు బాధపడదు. మనస్ఫూర్తిగా అంటే ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేయాలి, ఇక దీన్నంతా సమస్య చేసుకుంటూ నా అభిప్రాయంలో ఎందుకు ఇంత బాధపడతాడు, ఏం సమస్య అనిపిస్తుంది. అమ్మాయి పెళ్లి చేయాలి, మనస్పూర్వకంగా చేస్తాం. అయ్యో చేయాల్సి వచ్చిందే అంటే 10 లక్షలు కట్నం ఇవ్వాలి, ఇచ్చేదానికి ఇష్టం లేదు, ఇవ్వకుండా పోతే తప్పదు, బాధపడతారు. ఎప్పుడైతే చేయాల్సి వచ్చిందో ఇదే యోగ్యమైన క్రియ, నేను చేయవలసిన యోగ్యమైన క్రియ, తండ్రిగా నేను చేయవలసిన యోగ్యమైన క్రియ ఇదేని కనుక మనస్ఫూర్తిగా చేస్తాం. దాంట్లో నాకు ఎంతవరకు అవకాశం ఉందో ప్రయత్నం చేసేదానికి అంతవరకు ప్రయత్నం చేస్తాం. కానీ ఆ నిశ్చయమై పెళ్లి జరిగేది నా చేతుల్లో లేదు. అవునా కదా? ఇప్పుడు జాతకం తీసుకొని 10 మందికి చూపెట్టి ఆ జాతకాలు సరిపోతే మళ్ళీ అమ్మాయిని అబ్బాయిని చూసే వ్యవస్థ, ఇదంతా మీకు బాగా తెలుసు. ఈ వ్యవస్థ చేయాలి, అంతవరకు నా ప్రయత్నం చేస్తాం. వాళ్ళు అనేది ఒప్పుకునేది ఒప్పుకోకుండా ఉండేది నా చేతుల్లో లేదు. అది ఇప్పుడు కాలంలో అమ్మాయి ఒప్పుకోవాలి, అబ్బాయి ఒప్పుకోవాలి. వీళ్ళిద్దరు ఒప్పుకొని చేస్తేనే మళ్ళీ ఏమవుతారని భయము, ఇంక ఒప్పుకోకుండా చేస్తే ఇంక బాగుండదు. కనుక అంతవరకు నా ప్రయత్నం, దాన్ని పూర్ణ మనస్సుతో చేయాలి. మళ్ళీ ఫలం ఏమొస్తుందో దాని గురించి యోచన చేయకూడదు. ఓకే నెక్స్ట్ ఇంకా ప్రయత్నం చేస్తాం, అంతేగాని అది ఏం ఫలం వస్తుందో దాంట్లో మనసు చెడగొట్టుకుంటాం. కనుక చేసేటువంటి సమయం పూర్ణ మనస్సుతో నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారం లేకుండా పరమాత్మను వాడిస్తున్నాను, నేను ఆడుతున్నాను అని యోగ బుద్ధితో జీవనం చేయాలి. అది ఏ ఫలం వస్తుందో, ఇష్ట ఫలమో అనిష్ట ఫలమో, దాంట్లో మనసు సమాధానంగా ఉండాలి. ఇది యోగ బుద్ధితో జీవనం చేసే దాంట్లో అయ్యో అట్లయింటే బాగుండేది, ఇట్లయింటే బాగుండేది, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, ఈ రామాయణం ఉండదు. మనసు సమాధానంగా ఉంటుంది, ప్రతిరోజు క్రియ జరుగుతుంటుంది. ఇది ఒకటి. తర్వాత మనసు ఈ కామ, క్రోధ, లోభ, మోహ, వద, మాత్య దీంతో బాధపడుతుంటుంది. నేను అనుకున్నట్టు కాలేదే, ఏదో కోరిక వస్తుంది, అనుకున్నట్టు కాలేదే. అది ముందు ఆ కోరిక అవసరమా అని యోచన చేయాలి. అవసరం అంటే వేరే వాళ్ళకి బాధ పెట్టుకోకుండా, ఏ పాపకృత్యం చేయకోకుండా, అధర్మం చేయకోకుండా నేను దాన్ని పొందేదానికి సాధ్యమా యోచన చేయాలి. లేదు వేరే వాళ్ళకి బాధ కలుగుతుంది, అనవసరం ఇది అని మనకి బోధపడుతుంది, లోపల భగవద్గీత జరుగుతుంది. అప్పుడు దాన్ని వదిలేసాలి ఆ కోరికను. ఈ విధంగా మీరు ప్రయత్నం చేస్తారంటే రాను కోరికలు తగ్గిపోతాయి, వివేకమే ప్రాధాన్యంగా ఉంటుంది, అనవసరమైన కోరికలు రావు. అది ప్రతి ఒక్కటి. కోపం సామాన్యంగా మీరేమంటారు,
వేరే వాళ్ళే కోపానికి కారణము. స్వామీజీ వాళ్ళు ఇట్లా అన్నారంటే కోపం వస్తుందో లేదో చెప్పండి, మీకైనా వస్తుందో లేదా అంటారు. ఒకవేళ నాకు వస్తే అదే ప్రమాణం కాదు, మార్చుకోవాలంతే. వాళ్ళు ఇట్లా అన్నారు కోపం వచ్చింది అంటున్నారే అదే తప్పు. ఎందుకు? మీలో కోపం ఉంది, అది బయటకు వచ్చేదానికి ఒకటి అవకాశం కావాలి. వాళ్ళు ఏదో అన్నారు బయటకు వచ్చేసింది అంతేగాని ఒకవేళ మీలో కోపం లేకుండా పోతే ఎవరు కోపం తెప్పించని సాధ్యం లేదు. భగవాన్ బుద్ధుని యందు ఎవరైనా కోపం తెప్పించని సాధ్యమైందంటే చాలామంది ప్రయత్నం చేస్తారు, సాధ్యం కాలే. మహావీర ఇటువంటి ఎవరిదన్నా మీరు దృష్టాంతం తీసుకోండి, వాళ్ళకి ఏం బాధ పెట్టినా కూడా కోపం రాలే వాళ్ళకి. ఎందుకు? వాళ్ళలో కోపం అనేది లేదు. మాలో కోపం వస్తూ ఉందంటే మాలో అప్పుడే తయారుగా ఉంది, వాళ్ళు తప్పు కాదు. బంధువులు అంటే బాగా అర్థం చేసుకోండి, అద్దం ఉన్నట్టు వాళ్ళు. అద్దం అంటే ఏమి? మీరు ఎట్లున్నారో అట్లా చూపెడుతున్నావునే కదా. అదేవిధంగా బంధువులు అంటే మీలో ఏముందో దాన్నే బయటికి తీస్తారు. మీతో వ్యవహారం చేసే సమయంలో మీలో ఏముందో దాన్నే బయటికి తీస్తారు. అబ్బా వాళ్ళతో వ్యవహారం చేసే సమయంలో అంతా నాకు కోపం వస్తుంది అంటే వాళ్ళకి అది కారణం. మీలో ఉన్నది వాళ్ళు ఎదుట వ్యక్తమైంది అంటే వాళ్ళ యొక్క మిర్రర్ ఉన్నట్టు, అద్దం ఉన్నట్టు. తప్పు మీదే. ఇట్లా వివేకం చేసి కోపంతో ఏం లాభము, ఏం ప్రయోజనము? ఏ లాభం కూడా, ఏం ప్రయోజనం కూడా లేదు. తర్వాత నేను చెప్పినట్టే జరగాలి ప్రపంచము, నాకు అనుకూలంగానే ఉండాలి ప్రతి ఒక్కరూ. ఇట్లా పట్టుదల ఉంది కనుక మనకు కోపం వస్తుంది. అవును, ఎందుకు ఉండాలి? భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ అంతా వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళకుంది, వాళ్ళ జీవనం వాళ్ళకుంది, వాళ్ళ ఆశ ఆకాంక్షలు వాళ్ళకుంది. కొంతవరకు వాళ్ళు మనం చెప్పినట్టు వింటారు. అది ఇప్పటి కాలంలో 8th క్లాస్ 9th క్లాస్ వచ్చినాయంటే బస్. 8th క్లాస్ 9th క్లాస్ ఎందుకు? యూకేజీకి పోయిందంటే మమ్మీ యూ డోంట్ నో అంటారు. ఏదో ఒక చిన్న అమ్మాయి గలెక్ట్ చేస్తుంది వాళ్ళ అమ్మతో, నేను రాసినట్టు రాయమంటే నువ్వు రాసినట్టే రాస్తావే. చూడండి ఎంత గలెక్ట్ చేస్తుందో. అంటే స్కూల్కి తీసుకొని పోతే ఈ నువ్వే రాసినావని గుడ్ అనాలి వాళ్ళు. మళ్ళీ రాసేది ఏమంటే వాళ్ళ అమ్మనే రాయాలి. దానికి ఈ అమ్మాయి గలట అంత చిన్న వయసులో. నేను రాసినట్టు రాయమంటే నువ్వు రాసినట్టు రాస్తావే, నేను రాసినట్టు రాయి. ఇట్లా ఉన్నప్పుడు వీళ్ళు మనం చెప్పినట్టు వింటారు, అట్లుంటారు, ఇట్లుండాలి అని మీరు ఆకాంక్ష పెట్టుకున్నా కూడా జరిగేది కాదు. అప్పుడు కోపం వస్తుంది. కనుక ఇటువంటి పట్టుదలంతా వదిలేసి ఆ కోపం తీసేసుకునే ప్రయత్నం చేయాలి. ఇదే విధంగా లోభ మోహ అవదామ ప్రతి ఒక్కదాన్ని విచారం చేసి తీసుకుని మనం ప్రయత్నం చేస్తుంటే దాన్ని వాళ్ళ యోగ బుద్ధితో జీవనం చేస్తుంటే మనస్సు శాంతమవుతుంది, సాపేక్షంగా శాంతమవుతుంది. దీనికి భగవద్గీతలో అర్జున ప్రశ్న వేస్తాడు, చంచలమీ మన కృష్ణ నువ్వు చెప్పేటువంటి వివేకం యోగం పట్టదప్ప, ఎందుకంటే చాలా చంచలం మనస్సు. నేను చెప్తుంటాను ఎంత చంచలం అంటే, మందిరానికి పోతే చెప్పులు ఎక్కడ వదిలేంటారంటే దేవుడికి కనబడాలి, చెప్పులు కనబడుతుండాలి. ఒకసారి ఇట్లా చేస్తారు, త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవ. కెరవననేదే కరవ ముగివరే కృష్ణ. చెప్పులు జ్ఞాపకం చేసుకుంటే ఎవరైనా చేయి ముక్తున్నారా నీకు? ఇంత చంచలంగా ఉండేటువంటి మనస్సుని ఈ మనస్సుతో తత్వమసి పట్టేస్తామంటే, నేను తత్ అనే లోపల మనస్సు ఎక్కడ పోయిందో, తొమ్మ అనే లోపల ఇంకెక్కడ పోయిందో, అసి అనే లోపల ఎక్కడుందో ఎట్లా పడుతుంది? కనుక దీన్ని ఎట్లా కంట్రోల్ చేసేది అంటే కృష్ణ పరమాత్మ అన్నారు, అభ్యాస వైరాగ్యాభ్యాసం. అభ్యాసము మరి వైరాగ్యము. అభ్యాసం అంటే అంటారు, చిత్తభూము కస్యా సమాన ప్రత్యయావృత్తి. అంతఃకరణలో ఒక్కటే ప్రత్యయము దీర్ఘకాలం ఆవృత్తి చేస్తున్నారు. ఒక్కటే ప్రత్యయం దీర్ఘకాలం ఉంచేదానికి ప్రయత్నం చేయాలి. ఇది ఎట్లా సాధ్యం అంటే ఉపాసనతోనే సాధ్యం. ఉపాసన నామజప దీంతోనే సాధ్యము. ఉపాసనం నామ యథాశాస్త్ర సమర్పితం
కించిద్ ఆలంబన ఉపాదాయ తస్మిన్ సమాన చిత్తవృత్తి సంతానకరణం తద్విలక్షణ ప్రత్యాశ్రితం. ఉపాసన అంటే శాస్త్రం చెప్పినటువంటి ఒక ఆలంబన మనసు తీసుకొని అదే ఒక రూపాన్ని, అదే ఒక నామాన్ని నిరంతరంగా దీర్ఘకాలంగా అదే ఉన్నట్టు పెట్టుకోవాలి. తద్విలక్షణ ప్రత్యయాంతం, దానికిన్న వేరైన ఏ ప్రత్యయం మధ్యలో రాకూడదు. ఇట్లా మనం ఉంటే ఏతాని ఉపాసనాన్ని సత్వశుద్ధికరత్వేన వస్తు అవబోధక ఉపకారకాన్ని, ఈ ఒక ఉపాసన అనేది అంతఃకరణ శుద్ధి తీసుకుని వచ్చి వస్తు అవబోధక ఉపకారకాన్ని ఆ స్వరూపాన్ని అర్థం చేసుకున్నానికి తయారు చేస్తున్న మనస్సు. ఈ విధంగా యోగ బుద్ధితో జీవనం చేయడం, కామక్రోధాలను తగ్గించుకోవడం, తర్వాత ఇష్టదేవత ఉపాసన, దీంతో మనస్సు ప్రశాంతమవుతుంది. ఈ విధంగా ఎవరైనా మనస్సు అయితే ప్రశాంత చిత్తాయ జితేంద్రియాయ ప్రహీణ దోషాయ యథోక్తగానే, తర్వాత గుణాన్వితాయ, ఇంకా ఉన్నాయి క్వాలిఫికేషన్స్. ఇప్పుడు అహంకారం అనేది తీసివేసుకునేదే ముఖ్య ఉద్దేశం. గనుక మీరు వ్యవహారంలో ప్రతిరోజు అహంకారమే ప్రాధాన్యంగా పెట్టుకొని జీవనం చేస్తూ ఉంటే మళ్ళీ తీసేసుకుని కష్టం, అది గట్టిపడుతూ ఉంటుంది. అహంకారం యొక్క లక్షణం ఏమంటే అది కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏం చేసినా అది గట్టిపడుతుంది, తనకు అలంకారం చేసుకుంటుంది, అలంకారం చేసుకుని ఇంకా బాగా కనబడుతుంది. కనుక దానికి అవకాశం ఇవ్వకూడదు. కనుక భగవద్గీతలో అమానిత్వమదం విత్తం అహింసాక్షాంతి రాజ్యం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ నిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార యవచ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషాన దర్శనం అసక్తిరనవిష్టంగా పుత్రధారా గృహాదిషు నిత్యంచ సమర్థితత్వం ఇష్టానిష్టోపత్తిషు మయిచ అనన్యయోగేన భక్తిరవ్య విచారిణి. ఈ విధంగా 21 గుణాలు మనలో ఉండాలి. ఆ గుణాల్ని మనం పెంచిన దానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. తర్వాత సర్వదా అనుగతాయ, గురు ఏ విధంగా ఉన్నాడో ఆయన అనుసరించాలి. గురువులో ఉండేటువంటి మనం దోషంగా చూస్తామే కానీ మళ్ళీ రాను రాను గురువుకి మనం తిరుమంత్రం అంటారే అట్లా అయ్యో స్వామీజీ ఇట్లుంటే మీ ఆరోగ్యం చెడిపోతుంది, ఆయనకి మొదలు పెట్టేస్తాం. ఆయనలో ఉండే మంచి ఒక్కడు కూడా మనం గ్రహించము, మంచిదే మనకు అనిపించదు కూడా. అయ్యో ఆయనకు టైం లేదు కనుక చేసుకుంటాడు, మనకి ఆడ కుదురుతుంది లేదా. శౌచం, శుచిత్వం, చాలా శుభ్రంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తాడు గురు. మనం ఏం చేస్తాము, అయ్యయ్య అంత నీట్నెస్ ఎట్లో గట్టి జరిగిపోతుందబ్బా. ఎట్లో గట్టి జరిగిపోదైతే గురు శిష్యులు ఎందుకు? నువ్వు చదువుకున్నా జరిగిపోతుంది, చదువుకోకపోయినా జరిగిపోతుంది. ఆయనలో ఏది మంచి గుణాలు ఉన్నాయో దాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. ఎంత అధ్యయనం చేస్తాడు, ఏ విధంగా అధ్యయనం చేస్తాడు, ఎట్లా సమయాన్ని ఉపయోగం చేసుకుంటాడు, దాన్ని చూసి దాని ప్రకారం మనం ఆయన అనుసరించేదానికి, ఇమిటేషన్ కాదు అనుసరించేదంటే మళ్ళీ అట్లా కూడా కొంతమంది ఉన్నారు. తన గురువు ఎట్లా గడ్డం వదిలినాడు అట్లే గడ్డం వదిలేది. ఇప్పుడు మీరు రామకృష్ణాశ్రమాలు పోయి చూడండి, అందరూ ఇంటిదే గడ్డం పెట్టుకుంటారు. అక్కడ పూజ చేసే వాళ్ళంతా నేను రామకృష్ణ పరమహంస అని, గడ్డం పెడితే రామకృష్ణ పరమహంస అయ్యేలా. అట్లా అనుసరణ కాదు. ఎవరొక స్వామీజీ ఉన్నాడు, పేరు చెప్పేది, ఆయన ఆ గడ్డము ఆ స్పెక్స్ అంతా వేసుకుంటే ఫోటో క్రాస్గా తీస్తే స్వామి చిన్మయానంద మాదిరి కనబడతాడు. అందుకు ఎప్పుడు ఫోటో పేపర్లో వేయాలన్నా అట్లా ఫోటో వేయించుకుంటాడు క్రాస్గా. ఎందుకంటే జనాలకు ఈయన చిన్మయానంద మాదిరినే ఉన్నాడు వాళ్ళు అనుకోవచ్చు. నువ్వు ఎట్లున్నావు అది చెప్పు. కనుక అనుసరణ అంటే భౌతికంగా అనుసరించేది కాదు, ఆ సాధనలో ఏ విధంగా సాధన చేస్తుంటాడో, ఏ విధంగా అధ్యయనం చేస్తుంటాడో, ఏ విధంగా అమానిత్వం అదమిత్వం అహింస శాంతి ఆర్జవ దీన్నంతా ఆయనలో మనం చూస్తున్నామో దాన్ని అనుసరించాలి. ఇట్లా ఉన్నప్పుడు మళ్ళీ తమని ఎట్లా అనుసరించామంటే ఏదో ఒకటి అభ్యాసం చేసుకుంటాడు గురు. ఎట్లా వచ్చిందో అభ్యాసం అయిపోయింది, ఆయన్ని వదులుకోకుండా దాంతో బాధపడుతూ ఏదో చేసుకుంటుంటాడు. దాన్ని మనము పట్టేస్తాం. అది మన గురువు చేస్తున్నాడు కదా, ఏం తప్ప. అందుకే తైత్రీయోపనిషత్తులో స్పష్టంగా చెప్తుంది, యాని అనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని. ఎంత జాగ్రత్త శృతి. గురువుని చూసినామో ఆయనలో ఏదో కొన్ని చెడ్డ అలవాట్లు కూడా ఉన్నాయి, దాన్నే భద్రంగా పట్టుకోవద్దు.
ఏదైతే మంచిదో సాధన పరంగా ఉందో దాన్ని మాత్రం అనుసరించు. ఇట్లా ఏదైనా చూసింటే దృష్టాంతానికి ఏదో సిగరెట్ ఏదో అలవాటు చేసుకున్నాడు అనుకున్నాం గురువు. ఆయన గురువుని అనుసరించు అని చెప్పినారు కదా అనేసి దాన్నే కాదయ్యా నేనేం చెప్పినాను అంటే దానికి ఇంకా ఒకటి తీసుకుని వస్తారు. ఎంత సాధ్యమైతే అంతవరకు చెయ్యి అన్న మీరే అన్నారు కదా, నాకు ఇది మాత్రం సాధ్యమైంది. ఖురాన్లో ఒక వాక్యం ఉందంట, మద్యపానం చెయ్యి, వ్యభిచారం చెయ్యి, నరకానికి పోతావు అని. ఇది విన్నాడు ఇవ్వడం. విని మద్యపానము మొదలుపెట్టినాడు, వ్యభిచారం మొదలుపెట్టినాడు. ఆయన మౌలు విన్నాడంట, ఏమయ్యా నేను చెప్పినాను కదా, నువ్వేం అర్థం కాదు, మీరు అన్నారు కదా ఎంతవరకు మీకు అర్థమవుతుందో అంత అనుష్ఠానం చేయండి అన్నారు కదా. నాకు హాఫ్ పోర్షన్ మొదట సగం అర్థమైంది. ఏది మద్యపానం చెయ్యి, వ్యభిచారం చెయ్యి అని అంతవరకు అర్థమైంది. నరకానికి పోతావు అనేది అర్థం కాలే. ఈ విధంగా అనుసరించేది కాదు. ఆ గురువు యందు ఏదైతే ఆ మోక్ష మార్గానికి సహాయపడేటువంటి ఆచరణ ఉందో, ఏ విధంగా ఆయన సాధన చేస్తుంటాడో, ఏ విధంగా అధ్యయనం చేస్తుంటాడో, ఏ విధంగా తన సమయాన్ని సదుపయోగం చేసుకుంటూ ఉంటాడో, ఏ విధంగా అమానిత్వాది గుణాన్ని తీసేసుకుని ఉంటాడో దాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నం చేస్తే ఇటువంటి ముముక్షు దొరికితే వాళ్ళకి మాత్రం నీకు అంతం చెప్పు అంటారు శంకరాచార్య. కానీ నేనేమో చెప్పేస్తున్నాను, ఇటువంటి ముముక్షు మీరైతే బోధపడుతుంది. ఒకవేళ కాలేదంటే కనీసం ఈ సాధనలంతా చేసుకొని అంతఃకరణ శుద్ధి, అంతఃకరణ అధికారం తెచ్చుకొని తర్వాత ఇదే గ్రంథాన్ని మనం చేసడానికి ప్రయత్నం చేయాలి అని చెప్తూ మిగతా శ్లోకాల్ని మనం సాయంత్రం క్లాసులు చూస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇది ప్రతిరోజు జరగచ్చు. నేను ఎవరో ఫోన్ చేస్తున్నారు, నేను ఫోన్ చేసి స్వామీజీ మీరు దీపావళి కోసం మాకు ఫోన్ చేస్తారేమో, మీ మాటలు వింటే బాగుంటుంది అనుకున్నాము, మీరు చేయలేదు, మనమే చేస్తున్నాను. నేనన్నాను దీపావళి రోజు జరగాలి. దీపావళి అంటే అహంకారాన్ని తీసివేసుకునే దీపావళి. దీపా ప్లస్ ఆవళి అనే విభాగం చేస్తారు. అంటే దీపాల యొక్క లైన్ వరుసగా ఎక్కడ చూసినా ప్రకాశం ఉండాలి. అంటే అహంకారం అనేది తీసివేస్తే ప్రకాశమే. తరువాత ఇది బలిపాడ్యమి. ఏమి అది బలిపాడ్యమి అంటే? బలి చక్రవర్తి, అది విష్ణు వచ్చి దానం అడిగినాడు, బలి చక్రవర్తి ఇస్తానన్నాడు. 3 అడుగులు మాత్రం కావాలి అని కోరినాడు. 1 అడుగుతో మొత్తం భౌతిక ప్రపంచమంతా తీసుకున్నాడు. మళ్ళీ ఇంకొక అడుగుతో అన్య లోకాలు ఏది ఉందో అది కూడా తీసుకునేస్తున్నాడు. ఇంకొక అడుగు ఎక్కడ పెట్టాలి? దీనికేమో వివేకం చేస్తారు ఇప్పుడు కాలం వాళ్ళు. వాడు అడుగు పెట్టాలంటే ఎక్కడ నిలబడుకున్నాడు అని మీ తలకాయ. అక్కడ ఉద్దేశం ఏమి? ఇహలోక పరలోక భోగమంతా అర్పణ చేసేస్తున్నాడు పరమాత్మ పాదాలు యందు. ఏ ఇహలోక భోగం వద్దు, పరలోక భోగం వద్దు అని ఇహ అముత్ర భోగ విరాగ 2 ఇచ్చేస్తున్నాడు. ఇంకా 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అంటే ఎక్కడా స్థలం లేదు. అయ్యా నా తలపైన పెట్టున్నాడు అంటే ఏమి? ఇహలోక భోగాన్ని కూడా త్యాగం చేస్తాను, పరలోక భోగాన్ని కూడా త్యాగం చేస్తాను, నా అటువంటి త్యాగి లేదు అని అహంకారం మిగిలింది. ఏన త్యజతి తత్యజ, దేంతో ఇవన్నీ త్యాగం చేస్తానో ఆ అహంకారాన్ని త్యాగం చేసాయి. అది చేసేంత సంపూర్ణం కాదు.
లేకపోతే నేను పెద్ద అహంకారి అనేది మిగిలిపోతుంది. గనుక బలిపాడ్యం ఏంటే ఇహలోక భోగాలను కూడా మనం త్యాగం చేయాలి, పరలోక భోగాలను కూడా త్యాగం చేయాలి. చేసి త్యాగం చేసిన అహంకారం కూడా త్యాగం చేయాలి. చేస్తే అది దీపావళి. ఊరికేదో చేసుకొని తినేది, టపాకాయలు కాల్చుకునే డబ్బంతా వేస్ట్ చేసుకునేది, వీధులంతా పాటు చేసేది, గుడిచేవాళ్ళు ఎవరు లేరు. నాన్ సెన్స్. దీపావళి అంటే ఇదేనా? ఇది కనీసం సంవత్సరానికి ఒకసారి వీళ్ళు చేస్తే ఈ రోజు నుంచి మళ్ళీ సంవత్సరం వచ్చేంత వరకు ఆ నరకాస్తుని తీసేసి దాంట్లో ఉంటారేమో. ఒకవేళ తీసేసుకునేస్తే ఇంకా ఉండేది వాళ్ళకి నిత్య దీపావళిని. ఒకవేళ అట్లా లేదంటే అదే విచారంలో ఉంటే అది దీపావళి. అంతేగాని ఇంకా మిగతా అదంతా ఈ సమాజాని కోసం ఏదో చేసుకుంటున్న పిచ్చి సమాజము. ఈ పిచ్చి సమాజం అంటే ಹುಚ್ಚೆದ್ದ సమాజದಲ್ಲಿ ఎచ్చెత్తనే ಹುಚ್ಚಾನಿ అంటే మొత్తం సమాజంలో ఊర్లో అందరికీ పిచ్చి పట్టింది, ఎవరికి ఒకరికి పిచ్చి పట్టలే. ఇప్పుడు ఆ ఊర్లో పై చూస్తే ఎవడు పిచ్చివాడిగా ఉంటాడు చెప్పండి? ఎవరికైతే పిచ్చి పట్టలేదో వాడికి పిచ్చివాడిగా ఉంటాడు. మళ్ళీ జనాలు ఒప్పుకునేది కూడా ఎవరిని ఒప్పుకుంటారంటే వాళ్ళ వల్లే పిచ్చివాడిగా ఉంటే వాడిని మాత్రం ఒప్పుకుంటారు, వేరే వాళ్ళని ఒప్పుకోరు. దీపావళి ఇదే నిజంగా అహంకారం తీసుకుని దీపావళి అని నేను చెప్పినప్పుడు జనాలు ఒప్పుకోరు. ఎందుకంటే నిజంగా మేలుకున్న వారి మాటలు ఇది. నేనేం చెప్తున్నాను, శాస్త్రరీతిగా మేలుకున్న వారి మాటలు. పిచ్చి ఎవరికైతే పట్టలేదో వాళ్ళ మాటలు. కానీ జనాలకు అంతా పిచ్చి పట్టినప్పుడు ఎవరప్ప పిచ్చోడుగా కనపడదని, ఎవరికైతే పిచ్చి పట్టలేదో వాడే పిచ్చోడు. మళ్ళీ జనాలు ఎవరిని ఒప్పుకుంటారంటే సామాన్యంగా మీరు అంటుంటారు, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, మనం పండుగ రోజు కూడా ప్రవచనం వింటే ఏమనుకుంటారో. ఎందుకు జనాలు ఎవరిని ఒప్పుకుంటారంటే వాళ్ళ వల్ల పిచ్చి పట్టిన వాళ్ళని ఒప్పుకుంటారు. ఒక ఊర్లో ఎవరో ఒక మెజిషియన్ వచ్చినారంట. వచ్చి ఆ ఒక్క బావి ఉండింది, నీళ్ళు తాగేది, మంచినీళ్ళు బావి, దాంట్లో ఏమో వేసినాడు. ఈ నీళ్ళు ఎవరెవరు తాగితే వాళ్ళకంతా పిచ్చి పడుతుంది అన్నారట. అది ఎట్లా పడుతుందో చూస్తాంలే అని జనాలంతా పోయి తాగినారు. మొత్తం అందరికీ పిచ్చి పట్టింది. అందరికీ పిచ్చి పడితే రాజు మంత్రి వాళ్ళు తాగలే. అప్పుడు వచ్చి రాజు దగ్గర గలట్ చేస్తున్నారంట. ఏమని గలట్ చేస్తున్నారు జనాలు? ఈ రాజు పిచ్చివాడు, వీడు వద్దు, మనకు సరైన వాడు కావాలి, ఎందుకంటే మనం ఎట్లున్నామో దానికి విరోధంగా ఉన్నాడు, వీడికి పిచ్చి అని ఇట్లా గలట్ మొదలుపెట్టినారు. మంత్రిని అడిగినాడు, ఏమయ్యా ఇప్పుడు చేసేది? వీళ్ళకన్నా పిచ్చి పట్టింది, నన్ను పిచ్చివాడు అంటున్నారు, వీళ్ళు ఏం చేసేదని. ఒక్క పని చేయి, నువ్వు పోయి ఆ బావిలో నీళ్ళు తాగేసాయి, సమస్య పరిహారం అవుతుంది అన్నాడు. సరే పోయి నీళ్ళు తాగినాడంట. నీళ్ళు తాగేసి వాడు డ్యాన్స్ చేసి మొదలుపెట్టినాడు, వాడు అర్చడానికి మొదలుపెట్టినాడు. జనాలు ఎట్లున్నారో వాడు అట్లే తయారైనాడంట. వీడే కరెక్ట్ అయిన రాజు మాకు అన్నారంట. ఎందుకు చెప్పినా అంటే నిజంగా ఈ సమాజం ఏ పండుగలు ఆచరణ చేస్తున్నారో వ్యర్థమైంది. ఈయన కనీసం అంతన్నా చేస్తారు కదా అనేది ఒకటి తప్పితే నిజంగా ఏ విధంగా ఆచరించాలో ఆ విధంగా ఆచరణ చేయడంలో దాని యొక్క తాత్వికమైన అర్థం ఏదుందో దాన్ని తీసేసుకొని మిగతాదంతా చేస్తుంటారు. కనుక దీపావళి అంటే ఆ నరకాసును తీసేసుకునేటువంటిది ఏదుందో అదే దీపావళి పండుగ. అహంకారాన్ని తీసేసుకోవాలి. లేదా బలిపాడ్యం ఏంటే ఇహభోగాల్లో వైరాగ్యం, పరలోకంలో వైరాగ్యం పొంది మళ్ళీ వివేకంతో అహంకారం తీసేసుకునేదే బలిపాడ్యం. ప్రతి ఒక్క పండుగకి ఇదే అర్థం ఉంది. ఎందుకంటే మనిషి లక్ష్యము, మనిషి జీవిత లక్ష్యం స్వరూపాన్ని అర్థం చేసుకున్నాం తప్పితే మిగతా అదేమీ లేదు. దాంతోనే సమస్య పరిహారం అవుతుంది. కనుక ఆ స్వరూప వివేకాన్ని అనేక విధాలుగా చెప్పి, కానీ దీనికి అధికారులు ఎవరికి ఇవ్వాలి ఇటువంటి గ్రంథాలు అనే దాన్ని ఇప్పుడు శంకరాచార్యులు చెప్పబోతారు. కానీ ఎందుకు ఇట్లా చేస్తున్నారో ఈ శంకరాచార్యులు కానీ సురేషాచార్యులు కానీ ఇది అర్థం కావడం. ఎందుకంటే నైష్కర్మ సిద్ధి గ్రంథంలో కూడాను లాస్ట్లో రాస్తున్నారు ఎవరికి చెప్పాలి ఈ గ్రంథము అని. మనం చెప్పిన తర్వాత అర్థమవుతుంది, అయ్యయ్యో ఎవరెవరికి చెప్పేసినామే అనిపిస్తుంది. ఈ శ్లోకాలు ముందే రాసేసింటే
తర్వాత మనకి ఈ సమస్య ఉండదు. కానీ బహుశా ఎందుకు ఇట్లా రాస్తున్నారంటే, భగవద్గీతలో మనం తీసుకున్న ముందు ఆత్మతత్వం చెప్పేసి, అయ్యా మనిషిగా పుట్టిన తర్వాత ఇది నువ్వు అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు చెప్పినప్పుడు అర్థమైపోయిందా, ఇంకేం సమస్య లేదు. ఆ తత్వం నిలబడిపోయినాము, అర్థమైంది అంటే ఏం సమస్య లేదు. కానీ ఇదేదో మనిషి పుట్టిన తర్వాత ఇదే అర్థం చేసుకొని మీరు చెప్పినారు, దాంట్లో నిలబడలేకపోయినాము, ఏదో కొంచెం అర్థం కావడం లేదు అంటే అధికారత్వం అనేది లేదు కనుక ఈ విధంగా ఉంటే అధికారత్వం ఉంటుంది. ఈ విధంగా అంతఃకరణ తయారు చేయండి అనే ఉద్దేశం. ఒకటి, విన్నప్పుడు మనకు అర్థమైంది, స్పష్టంగా అర్థమైంది, శరీరాదులో ఏ అభిమానము లేదు, పోగొట్టుకున్నాము అనేదైతే మళ్ళీ ఇంకేం సమస్య లేదు. విన్నాము, ఇదేమో బాగానే ఉంది, కానీ మనకు సాధ్యమా, మనం అట్లా నిలబడడానికి సాధ్యమా, గృహస్థ జీవితంలో సాధ్యమా, ఇట్లాంటి ప్రశ్నలు వస్తే సాధ్యము. కానీ ఈ విధమైన అధికారత్వం ఉండాలి అంటారు. ఒకవేళ మనకు అర్థం కాలేదంటే ఈ అధికారత్వం తెచ్చుకొని మళ్ళీ దాన్ని మనము చేసేదానికి ప్రయత్నం చేయాలి. ఈ ఉద్దేశంతో ఎవరికి ఇవ్వాలి ఈ గ్రంథం అని దాన్ని చెబుతూ చాలా బాగున్నాయి క్వాలిఫికేషన్స్. కనీసం ఆ క్వాలిఫికేషన్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే దాంట్లో ఎంతో సమాధానం వచ్చేస్తుంది. ప్రశాంత చిత్తాయ జితేంద్రియాయ చ ప్రహీన దోషాయ యథోక్తకారిణి గుణాన్వితాయానుగతాయ సర్వదా ప్రదేయమేత సతతం ముముక్షవే. ప్రశాంత చిత్తాయ జితేంద్రియాయ చ ప్రహీన దోషాయ యథోక్తకారిణి గుణాన్వితాయానుగతాయ సర్వదా ప్రదేయమేత సతతం ముముక్షవే. ఏతత్ అంటే ఇంతకుముందు ఏదైతే చెప్పబడిందో, ఏది రహస్యం, పరమం, పురాయణం ఇట్లా చెప్పినారు కదా, ఆ ఒక్క విద్య, దాని గురించి ఏ ఒక్క విద్య ఉందో బ్రహ్మ విద్య అనే దాన్ని ఏతత్ రహస్యం, ఈ రహస్యమైన విద్య ఎవరికి ఇవ్వాలి, ప్రధేయం, ఏతత్ ప్రధేయం, ఇది ఇవ్వాలి ఎవరికి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇక్కడ రహస్యం అనే దాన్ని అనేక విధాలుగా చూస్తున్నాము. మరొకటి ముఖ్యంగా రహస్యం అంటే అది మీరే అయినా గురు బోధ లేకుండా అర్థం కాదు. గురు బోధ లేక అర్థం కాదు. ఎందుకు ఇట్లా చెప్తున్నారు? ఈ పూర్వంలో ఈ గురువులు అంతా, వ్యాస మహర్షులు వీళ్ళంతా ఏదైనా ఒక మీటింగ్ చేసేసి, అయ్యా మనం ఇట్లా రాయాలి, ఇట్లా అంటే గురు బోధతోనే ఇది బోధపడేది అని రాయాలి. అట్లా రాయకుండా పోతే మళ్ళీ వీళ్ళు మా దగ్గర వింటారో లేదో, మళ్ళీ మన జీవనం గడిచిపోతుందో లేదో, ఈ దృష్టితో ఏమైనా రాసినారా? అట్లా వాళ్ళు కూడా ఉన్నారు ప్రవచనకారులు. ఎవరో ఏదో ఒక ఫంక్షన్కి పిలిచినారు, మన ప్రతాప్ రెడ్డి పోయినారట. ఆ రోజు నైట్ అక్కడే పండుకున్నాడు ఆయన కూడా. స్వాములు కూడా పక్కన పండుకున్నారు. అందుకే స్వాములు ఏకాంతంగా ఉండాలి, అందరి జట్ల పండుకోకూడదు అంటారు ఏమో. వాళ్ళిద్దరు పండుకున్నారు స్వాములు, ఈయన కూడా పక్కన పండుకున్నాడు ప్రతాప్ రెడ్డి. సరే, ఈ ప్రతాప్ రెడ్డికి నిద్ర వచ్చేసింది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు ఇద్దరు స్వాములను. ఏమని? ఆ తత్వం గురించి నాకేం తెలియదప్ప అని ఇంకో స్వామి అంటాడు, నేను అసలు దాని గురించి యోచన చేసానికి ఇవ్వలేదు, ఎందుకంటే నాకు పట్టనే పట్టదు. మరి ఏమి, ఎట్లో మన జీవితం జరిగిపోతూ ఉంది. ఎంత ఈయన, అయ్యో ఈయన పక్కన పండుకొని ఎట్లా అనుకోవాలి? వీళ్ళ బోధ వినే కోసం వ్యాపారం మానుకొని, అది మానుకొని, ఇది అంతా మానుకొని అక్కడ పోయినారు. వాళ్ళిద్దరు ఇట్లా ఏకాంతలు మాట్లాడుకుంటున్నారంటే ఎట్లా ఉండాలి? ఈ దృష్టితోనే ఏమన్నా గురువు దగ్గర వినాలి అని నీవు వేసినారా? సన్యాసి అయిన వాడికి ఎప్పుడు ప్రాబ్లం ఆఫ్ లివింగ్ లేదు, ఇప్పుడు కూడా లేదు. ఎక్కడుండాలి, ఏం చేయాలి, నిజంగా పరమాత్మ వ్యవస్థ చేస్తాడు. మనం ఆ ఒక్క నిష్ఠతో ఉండాలంటే మీకు అర్థం కానీ నేను చెప్తున్నా. ఇప్పుడు నన్ను తీసుకుంటే మెంటల్ డాక్టర్, సైకియాట్రిస్ట్ ఒక అతను నాకు పరిచయం లేదు.
మెంటల్ డాక్టరు ఎవరు పరిచయం కాలే ఇంతవరకు. కానీ హార్ట్ స్పెషలిస్టు, కిడ్నీ చూసేవాళ్ళు, డెంటిస్టు, థ్రోటు, ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క డాక్టర్ ఉన్నారు. స్వామీజీ నేను చూసుకుంటా, మీరే భయపడద్దండి. డెంటిస్ట్ బెంగళూరు 5 ఉన్నారు. నేను పోతే వాళ్ళు మొత్తం క్లినిక్ అంతా క్లోజ్ చేసి నన్నే చూస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పటికీ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే అన్ని ఇది లేదో, జీవితమే ప్రాధాన్యం అంటామో అటువంటి వాళ్ళకి కావాలంటే, అయ్యో నా దగ్గర వినాలి, నువ్వు వినకుండా పోతే ఎట్లా, నీకు బోధపడదు అని చెప్పి నా జీవనం జరగదే అనేది లోపల ఉండొచ్చు. ఆ దృష్టితో చెప్పింది కాదు. ఎందుకు గురువు దగ్గరే వినాలి అంటే, ఇప్పుడు నా నిజమైన పరిస్థితి ఏమని ఎవరికి తెలీదు, మన తల్లిదండ్రులకి తెలీదు. వాళ్ళకి ఎంత మాత్రం తెలుసు, వీడేం చదువుకున్నాడు, వీడి డబ్బు ఎట్లా ఖర్చు పెడతాడు, ఎట్లా భారీ మాట వింటాడు, ఎట్లా మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తాడు, ఇంత మాత్రం తెలుసు. కానీ నిజంగా ఇంకేమైనా తెలుసు అంటే లేదు. ఎందుకు, వాళ్ళు తెలుసుకొని ఉంటే అప్పుడు నా ఒక్క పరిస్థితిని వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి తెలీదు. బిడ్డనిచ్చిన మామ మనకు అసలే తెలీదు. ఎవరికి తెలియదు నేను ఎవరన్నా. ఇప్పుడు ఎవరికి తెలుసు, ఉపనిషత్తుకు మాత్రమే తెలుసు. ఉపనిషత్తు దగ్గరే మనం పోవాలి. కానీ ఉపనిషత్తు నేనే చదివేదానికి పోతే తద్విరుద్ధమైన అర్థం ఉన్నట్టు కనబడుతుంది. దీన్ని ఒకసారి అప్పుడే వివేకం చేస్తున్నాం. తద్దూరే తద్దంతికే, అది దూరంలోనూ ఉంది, దగ్గరలోనూ ఉంది అంటే మన బుద్ధి ఏమంటుంది, ఏదైనా ఒకటి చెప్పు ఉంటుంది. కనుక ఇట్లా తద్విరుద్ధమైన వాక్యాలకు విరుద్ధాభిప్రాయం, తద్విరుద్ధంగా ఉన్నట్టు కనబడే వాక్యాలకు నిజంగా విరుద్ధం లేదు అని ఎవరికి తెలుస్తుందంటే, సంప్రదాయంలో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి మాత్రం బోధపడుతుంది. కానీ మిగతా వాళ్ళకి అది అర్థమయ్యేది కాదు. గనక వాళ్ళ దగ్గరే వినాలి, గురువు దగ్గర వినాలి. ఆ బోధన క్రమం తెలిసింటేనే ఆయన ఉపదేశం చేస్తానికి సాధ్యం, కానీ లేకపోతే సాధ్యం లేదు. అందుకే శ్రోత్రియం బ్రహ్మనిష్టం. క్వాలిఫికేషన్ గురువు ఎవరంటే శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఉపనిషత్ శాస్త్రాన్ని అధ్యయనం చేసుకుని ఉండాలి. ఇంకేదేదో శాస్త్రాలు అధ్యయనం చేసింటే వాడు మోక్షానికి గురువు అయ్యేదానికి సాధ్యం కాదు. ఉపనిషత్తు శాస్త్రం అధ్యయనం చేస్తున్నాడు, ఉపనిషత్తు అధ్యయనం చేస్తుండాలి. ఆ ఉపనిషత్తు అధ్యయనం చేసినాడు, ఉత్త మంత్రాలు నేర్చుకున్నాడు. ఆయన బోధ చేసేందుకు సాధ్యం అంటే కాదు. ఆ మంత్రాలకు అర్థం తెలిసిండాలి, అర్థం కూడా చెప్పగలడు. అంటే ఇప్పుడు బ్రహ్మవిదాప్నోతి పరం ఇత్యేషాభ్యుక్త, ఈ మంత్రాలు తీసుకొని బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుంటే నీకు మోక్షం దొరుకుతుంది అని తెలుగు అనువాదం కూడా చెప్పవచ్చు. కానీ బ్రహ్మ అంటే ఏది అని ప్రశ్న వేస్తాం అనుకోండి, స్వామీజీ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుంటే మోక్షం అంటారు, ఆ బ్రహ్మ అనేవాడు ఎక్కడున్నాడు, ఏది ఏమంటే నేనేం చూస్తున్నానేమయ్యా, శాస్త్రం చెప్తుంది నేను చెప్తానప్ప, నేనేం చూస్తున్నాను అది అంటే లాభం లేదు. అతను అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉండాలి. అంతేకాదు వేరే వాళ్లకు అనుభవపూర్వకంగా ఎట్లా ఉపదేశం చేయాలి అనే బోధన క్రమం ఉంది. అధ్యారోపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అని ఆ బోధన పద్ధతి ప్రకారం చెప్పితేనే బోధపడుతుంది. అన్నప్పుడు అనుభవపూర్వకంగా తాను తెలుసుకొని ఉండాలి, ఆ బోధన క్రమం కూడా తెలిసి ఉండాలి. అటువంటి వాళ్ళు ఉపదేశం చేయడానికి సాధ్యము. అట్లా వాళ్ళ దగ్గర విన్నప్పుడు మనకు ఆ విరుద్ధమైన అభిప్రాయం ఏది ఉందో, మంత్రాల్లో విరుద్ధ అభిప్రాయం ఉన్నట్టు కనబడుతుంది. ఆ మంత్రాలకు సరైనది ఏది అర్థమని వాళ్ళు చెప్పగలరు. ఒకటి. రెండోది, మనం ఏది అధ్యయనం చేసినా కూడాను అహంకారాన్ని భద్రంగా పట్టుకొని అధ్యయనం చేస్తాం. ఇప్పుడు ఐఎమ్ బీకామ్ గ్రాడ్యుయేట్, ఐఎమ్ ఎంఐటి ఇట్లా చెప్పుకుంటుంటారు కదా. ఐ అనేది అట్లే ఉంది కాదు, ఇంకా కొంచెం అలంకారం చేసుకుంది. అది ఏమని, నేను బీకామ్ గ్రాడ్యుయేట్ అని అలంకారం అయింది, అంతే, అహంకారం ఏం పోలే. అదేవిధంగా ఒకవేళ తానే చదువుకుంటే అహంకారాన్ని భద్రంగా పట్టుకొని, నేను గీత అధ్యయనం చేస్తున్నాను కనుక నేను గీతా గ్రాడ్యుయేట్, నేను బ్రహ్మసూత్రాలు అధ్యయనం చేస్తాను, నేను బ్రహ్మసూత్ర గ్రాడ్యుయేట్, నేను ఉపనిషత్తు అధ్యయనం చేస్తాను, ఉపనిషత్ గ్రాడ్యుయేట్ అనే అభిమానం వస్తుంది. గురువు దగ్గర మనము అధ్యయనం చేసినప్పుడు తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ, సాపేక్షికంగా ఆయన పాదాల్లో అహంకారాన్ని సమర్పణ చేసినాం కనుక ఆయన ఆ అహంకారం నేను అనేది ఏమి అనేది అహంకారాన్ని భద్రంగా పట్టుకొని దాన్నే లేదు అని తీసేసి స్వస్వరూపం నిలబెట్టేదానికి సాధ్యం కనుక
ఆ గురువు దగ్గర అధ్యయనం చేయాలి. కనుక ఇది ఇక్కడ ఎవరికి ఉపదేశం ఇది అంటే ఎవరికి ఇవ్వాలి ఈ గ్రంథం అంటే ఉపదేశం చేసే వాళ్ళకి ఇవ్వాలి. ఉపదేశం చేసేవాళ్ళు ఎవరో వాళ్ళకే ఈ మంత్రం. కానీ ఇంకా మనకెందుకంటే చెప్తున్నారు ఫలానా వాళ్ళకే ఇది బోధ చేయాలి అని వాళ్ళు చెప్పినప్పుడు, శంకరాచార్యులు చెప్పినప్పుడు అట్లా వాళ్ళని చూసి మీరు బోధ చేయండి. ఇంతకాలం మనకు బోధ చేస్తున్నారంటే మనం అధికారానికి నిశ్చయం అయిపోయింది, అవునా కదా? లేకపోతే మీరు మళ్ళీ ఎందుకు మనకి ఈ శ్లోకం ఎందుకు చెప్తున్నారంటే ఇంతకుముందు చెప్పిన ఒకవేళ చెప్పింది మనకు అర్థం కాలేదంటే ఇక్కడ ఏ విధంగా అంతఃకరణ తయారు చేయాలి, ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అంటారో అది తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ తప్పకుండా బోధపడుతుంది అనే ఉద్దేశంతో ఎటువంటి వాళ్ళకి ఇవ్వాలి అంటే ప్రశాంత చిత్తాయ జితేంద్రియాయ ప్రహీన దోష యథోక్తకారిణి గుణాన్వితాయ అనుగతాయ సర్వదా అనుగతాయ. ఇంత క్వాలిఫికేషన్ ఉంటాయి, ఒక్కొక్కటి చూస్తాం. దాంట్లో ముందు యథోక్తకారిణి. యథోక్తకారిణి అంటే శాస్త్రాల్లో ఏ విధంగా చెప్పబడిందో ఆ విధంగా జీవనం చేసే వాళ్ళకే ఇవ్వాలి. బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య ఈ విభాగం చేసి వినండి, ఎందుకు అభ్యాసం చేసుకుంటారు, నిద్రపోయారు. ఎట్టో పండుగ రోజు కూడా పండగ ఇదంతా వదిలేసి వచ్చినారు, అంత ఆసక్తి ఉంటే మళ్ళీ నిద్రపోకూడదు. అంటే ప్రయత్నం చేయాలి. అందుకోసం ఈ క్వాలిఫికేషన్స్ అంతా. ఎందుకంటే శ్రవణంలో నిద్ర వస్తాయి, లేదా మనసు ఇంకెక్కడన్నా పోతాయి, అనధికారిత్వమే. పోనీ తప్పేం లేదు, అది నా అభిప్రాయంలో. వీళ్ళేదో పురాణకాలు చెప్తుంటారు. ఏదో శ్రీరామచంద్రుని ఆమె కుంభకర్ణ భార్య ప్రశ్న వేస్తుందంట, అయ్యా మా వాళ్ళంతా పోయినారు కదా, నేను ఎక్కడుండాలి చెప్పు అంటే, ఎక్కడ వేదాంత ప్రవచనం జరుగుతుంది అక్కడుండు అని ఆమెకు చెప్పినారట. కనుక నిద్ర వచ్చేస్తుంది. కానీ మనం ప్రయత్నం చేయాలి ఆమెను పక్కన పెట్టేదానికి. ఈ క్వాలిఫికేషన్స్ కొంచెం విని ఈ విధంగా జీవనం చేసిన ప్రారంభం చేస్తే మళ్ళీ అటువంటి దోషం ఉండదు. మనం మీకోసమే చెప్తున్నాం. యథోక్తకారిణి, ఏ విధంగా శాస్త్రంలో చెప్పబడిందో ఆ విధంగా జీవనం చేస్తే అధికారత్వం అనేది వస్తుంది. ఏ విధంగా అంటే బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య అనేటువంటి విభాగం చేసి మళ్ళీ దాంట్లో బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అనే వర్ణాశ్రమ విభాగాలు చేసి ఎవరు ఏ విధంగా ఉండాలి అనేటువంటి నియమాలు వేస్తున్నారు. ఇప్పుడు విద్యార్థి జీవితంలో అదే బ్రహ్మచర్య, విద్యార్థి జీవితంలో ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి ఏం కర్మ అంటే వాళ్ళకు ఉండేది రెండే. ఒకటి తాశ్చిల్యన విద్యామర్త్యతేసి విద్యార్థి, విద్యనే కావాలి మరి ఇంకేమో వద్దు అని దాన్ని మాత్రం కోరేవాడు అతని విద్యార్థి. ఆయనకి ఏం కర్మ ఉంది అంటే గురుసేవ తప్పితే ఇంకా సంధ్య, సమిధాన, ఇదేదో 2 యజ్ఞ కార్యాలు పెట్టినారు. ఇంత తప్పితే వేరే ఇంకే వ్యవహారం ఉండకూడదు. ఆ విధంగా ఉంటే ఇప్పటి కాలంలో విద్యార్థి లైఫ్ తీసుకోండి, ఇవి 2 తప్ప మిగతావన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. విద్య కావాలని లేనే లేదు. ఇప్పుడు ఎవరి కోసం పోతున్నారంటే సమాజాని కోసం పోతున్నారు. ఎందుకంటే సమాజంలో విద్య లేకుండా పోతే రేపు ఉద్యోగం దొరుకుతూ సంపాదన చేసుకునే కష్టమని సమాజాని కోసం వీళ్ళు పోతున్నారు. ఒకటి తల్లిదండ్రుల కోసం పోతున్నారు కాలేజీకి, లేకపోతే వాళ్ళు ఊరుకుంటారు ఇంట్లో ఏదో తిడుతుంటారు, ఎందుకప్ప వీళ్ళతో రామాయణం అక్కడన్నా పోదామని పోతున్నారు. కానీ వాళ్ళకి నేర్చుకోవాలనేది లేదు. ఇంకా గురు సేవ అనేది అసలే తెలీదు. ఇప్పుడు ఈ ఆంధ్రలోనే నెక్స్ట్ ఏదో ఒకటి స్కీమ్ తీసుకొస్తారట, వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వాల అంటే టీచర్స్కి, ప్రొఫెసర్. నిజాలు ఈ రాజకీయ వ్యక్తులు మూర్ఖులు, జనాలు అట్లా ఉన్నారు. ఈ స్టూడెంట్స్ రికమెండ్ చేయాలంట, స్టూడెంట్ యూనియన్ రికమెండ్ చేయాలంట ఫలానా అతనికి ప్రమోషన్ ఇవ్వాలి అని. ఇట్లా ఉంటే ఇప్పుడు ఆ ప్రొఫెసర్ ఎట్లా టీచ్ చేసేదానికి సాధ్యం? ఆ స్టూడెంట్ యూనియన్ పెట్టుకోవాలి. అంటే ఆ గురు శిష్య సంబంధం అనేది అసలు లేదు. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ. హే గురు, నువ్వే సకలము నాకు, నిన్న తప్పితే అన్య వస్తువు లేదు అనేటువంటి భావన ఉండాలి. గురువులు ఎట్లా ఉండాలి? ట్యూషన్కి చెప్తాను, మా ఇంటికి రా,
గురువునే కాదు ఆయన. ఇతనేమి ఏం ప్రతిఫలం ఇస్తాడో లేదో తెలీదు, కానీ మొత్తం నాలో ఉండే విద్య అంతా ఇతనికి ధారపోస్తాను, ఇచ్చేస్తాను విద్య అని ప్రతిఫల అపేక్ష లేకోకుండా ఎవరైతే విద్య ఇవ్వగలరో అతనే గురు. ఆ గురు శిష్య సంబంధం అసలు కనపడదు. అంటే ఏ విధంగా శాస్త్రం చెప్పబడిందో ఆ విధంగా ఉండింటే ఇట్లా అవ్యవస్థ ఉండేది కాదు. సో ఇదే విధంగా గృహస్థ జీవితంలో ఏ విధంగా ఉండాలి ఇవన్నీ చెప్పినారు. ఇప్పుడు మనకు అంత శాస్త్రం కూడా తెలీదు, ఆ వర్ణాశ్రమ వ్యవస్థ అనేది కూడా లేదు. కనీసం ప్రతిరోజు పంచయజ్ఞాలు అంటారు. ఋషియజ్ఞ, దేవయజ్ఞ, ఋషియజ్ఞ, పితృయజ్ఞ, భూతయజ్ఞ, అతిథి యజ్ఞ. గృహస్థ జీవితంలో 5 జరగాలి. ఎవరైనా చేయొచ్చు. దేవయజ్ఞ అన్నప్పుడు ఇష్టదేవత ఉపాసన అది. ఋషి యజ్ఞ అన్నప్పుడు ఎవరికైతే వేదాధికారం ఉందో వాళ్ళు ప్రతిరోజు వేదాన్ని ఆవృత్తి చేయాలి, చదువుకోవాలి వేదాన్ని. ఎవరికైతే అధికారం లేదో వాళ్ళు కనీసం విష్ణు సహస్రనామ, భగవద్గీత లేదా ఇటువంటి సద్గ్రంథాలు ఏదున్నాయో దాన్ని పారాయణం చేయాలి. ఇట్లా చేస్తే అప్పుడు ఆ ఋషి యజ్ఞ అయింది. ఆ ఋషి రుణం అనేది దైవ రుణం అనేది పోతుంది. తర్వాత పితృయజ్ఞ అంటే అంత్యక్రియలు చేసేదే, అది సామాన్యంగా చేస్తుంటారు, ఎందుకంటే వదులుకునేదానికి కాదు కనుక చేస్తుంటారు. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి శ్రాద్ధ, దాన్ని కూడా చేస్తున్నారు. కానీ ఎట్లా చేస్తున్నారంటే ఇదేదో కొన్ని మఠాలు కూడా వచ్చినాయి, ఇంత నాన్ సెన్స్ ఫెలోస్. వాళ్ళకి పోయి కొంచెం డబ్బు కట్టేస్తే వాళ్ళు శ్రాద్ధ వంట కూడా ఒకటే చేస్తారు, మళ్ళీ ఉపనయనానికి ఒకటే చేస్తారు, పెండ్లికి కూడా ఒకటే చేస్తారు. అంత కలిపేసి ఒకటి చేసేసి అయిపోయింది ఇది అంటారు. సో ఈ విధంగా ఏదో అది ఏ విధంగా చెప్పబడింది ఆ విధంగా చేయాలి. తర్వాత పర్వకాలంలో ఆ తర్పణం ఇచ్చేది, ఇదంతా చేస్తుంటే పితృయజ్ఞం అయింది. దేవయజ్ఞ, ఋషియజ్ఞ, పితృయజ్ఞ, భూతయజ్ఞ, అన్య జీవరాశులకు ఆహారం ఇచ్చేది. తర్వాత అతిథి యజ్ఞ. అతిథి యజ్ఞ అంటే గృహస్థ జీవితంలో అతిథి సత్కారం జరగాలి. అతిథి అంటే ఎవరు అంటే తిథి తెలుపుకోకుండా ఎవరైతే వస్తారో వాడు అతిథి అంటారు. దూరాదుపగతం శాంతం వైశ్వదేవ సముపస్థితం అతిథిం తం విజానీయ నాతిథిం పూర్వమాగత. ఎవరైతే డేట్ తెలిపి ఫలానా టైంకి వస్తున్నాము, 12:30కి బస్సులో వస్తున్నాము అని రాస్తే దాని అభిప్రాయం ఏమి? ఇట్లా సన్యాసులు అయితే నేనైతే స్పష్టంగా రాస్తాను, 12:30కి వస్తున్నాను, మీ ఇంట్లోనే భిక్షం తీసుకుంటాను, బస్ అయిపోయింది. వాళ్ళకి ఎందుకంటే ఈ స్వామీజీ భోజనం చేసుకుని వస్తాడో ఎట్లో ఈ సందేహం ఏమి ఉండకూడదు. వస్తాను, ఫోన్ చేసినట్లే నేను వస్తాను 12:30కు, మీ ఇంట్లోనే భిక్షం తీసుకుంటాను, అయిపోయింది. అయితే గృహస్థులు అయితే అట్లు రాయరు, 12:00 బస్సుకు వస్తాము అని రాస్తారు. మళ్ళీ వచ్చినప్పుడు భోజనం చేయండి అంటే లేదు మాది అయ్యింది బస్సు నిలబెట్టినాడు అక్కడే తిన్నామంటారు. ఏమి మీ మో ఎందుకు అట్లా మోమాటు నాచుకోబడి నీవు తగలి అంటే అప్పుడు పుష్కలంగా కొట్టేస్తారు. కానీ ఇట్లా ఎవరైతే డేట్ తెలిపి వస్తారో వాళ్ళని అతిథి అనరు. డేట్ తెలుపుకోకుండా ఆ సమయానికి ఎవరైతే అనుకోకుండా వస్తారో వాడు అతిథి. వచ్చినాడు, దూరం నుంచి వచ్చిండాలి, వచ్చినాడు, హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసుకుని వచ్చినాడు, కానీ ఎక్కడెక్కడ బస్సు నిలబెట్టి అక్కడంతా తిన్నాడు. మళ్ళా బస్సులో కూర్చొని వేరుశనగ విత్తనాలు, దోసకాయలు తింటూనే ఉన్నాడు, కడుపు నిండిపోయింది. వీడు అతిథిన అంటే కాదు, ఆకలిగా ఉండాలి. డేట్ తెలుపుకోకుండా దూరం నుంచి ప్రయాణం చేసుకుని వచ్చిండాలి, ఆకలిగా ఉండాలి. అట్లా ఉంటే భోజనం టైం వచ్చినంటే ఆయన అతిథి, ఆయనకి భోజనం పెట్టాలి. ఇది ఒక నియమం. అతిథి సత్కారం అనేది తప్పకుండా జరగాలి. ఇక్కడ ఈ 5 యజ్ఞాలు ప్రతిరోజు చేసుకుంటుంటే ఎందుకు ఈ నియమం పెట్టానంటే గృహస్థ జీవితంలో ఎంత ధార్మికంగా వీడి జీవనం చేస్తున్నాను అని చెప్పకుండా ఎక్కడ కూడా నేను అధర్మం చేయను, చాలా ధార్మికంగా ఉన్నాను, ఎవరికి హింస పెట్టను అని వీడి జీవనం చేసిన ఈ స్థలాల్లో తప్పకుండా పాపం జరుగుతుంది అని వివేకం చేస్తారు. ఎక్కడ అంటే
ఇంట్లో కసు ఊడ్చే సమయంలో ఎన్నో క్రిమిలు ఉంటాయి, చీమలు అవన్నీ. హింస జరిగింది. కసు ఊడ్చుకోకుండా ఉండేదానికి సాధ్యం లేదు. ఇప్పుడు కాలంలో ఏమంటారో, అయ్యా స్వామీజీ మా ఇంట్లో నేను ఊడ్చేదేలే, ఏదో పని మనిషి ఊడుస్తుంది.